అదేవిధంగా రాయలసీమలో మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు హార్టికల్చర్ హబ్ అయింది మన రాయలసీమలో ఈ రోజు రాయలసీమ అనే వాళ్ళు ఈ రోజు రాయలసీమ వెళ్ళింది. ఈ రోజు మన 100 నీళ్ళు దాకా పోయినాయా? మేము పోయినప్పుడు కుప్పం వరకు పోయినాయి. దాన్ని మనం పట్టించుకోలే. రాష్ట్రంలో నిల్వ చేసుకోవడానికి మన ప్రాంతం అయితే అనుభవం ఉంది. నంద్యాల ప్రాంతంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నంద్యాల కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఆలోచిస్తా ఉన్నారు. ఎవరు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నాయి, ఎవరు ప్రజల దగ్గర పోతున్నారు, ఎవరు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం జరగాలి. రాష్ట్ర అభివృద్ధి చెందాలా, పురోభివృద్ధి చెందాలా, ఇవన్నీ ఆయన కాన్సెప్ట్ ఉండే, ఆయన మధ్యలో ఉండే ఇంకా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రగతికి బట్టలు పోతా ఉంది, ప్రగతిని సాధిస్తూ ఉంది. మనం అప్రిషియేట్ చేయాలి. కేంద్రం కూడా మనకు నిధులు ఇస్తూ ఉంది. పోలవరం కానీ, అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ హబ్ కోసం కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కోసం, అమృత్ స్కీమ్ కోసం కానివ్వండి, ఎన్నో కేంద్ర ప్రభుత్వం కూడా మన చేతులు అన్ని కార్యక్రమాలు పాల్పంచుకుని మనకు అభివృద్ధి కావాలా. మనకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో మన రాష్ట్రాన్ని మనకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో పాటు మనం ఉండవలసిన అవసరం ఉంది. గతంలో 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినామని ప్రజలు చెప్పాలి కదా. కరెంట్ ఛార్జీలు పెంచాం, మళ్ళీ ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, గ్రాడ్యువల్ గా మళ్ళీ తగ్గిస్తాను అన్నారు. విద్యుత్ శక్తి ఛార్జీలు మళ్ళా గ్రాడ్యువల్ గా నేను తగ్గిస్తాను, రాష్ట్రం స్టేబుల్ అయిన తర్వాత గ్రీన్కో కానివ్వండి, విండ్ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గిస్తాను చెప్పాను. అది కమిట్మెంట్. దాన్ని చెప్పాలి కానీ 646 ఏరియా సూపర్ 6 ఇస్తాము. చెప్పలేదు. బస్సులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత అమ్మ ఒడికి ఇస్తారని చెప్పారు కదా, అమ్మ ఒడికి కూడా ఇస్తామని చెప్పి 15,000 చెప్పి 12,000 ఇచ్చినాము. కాబట్టి ఇవన్నీ రియేటెడ్ చేస్తున్నాము. ఒకటి ఆర్థిక భారం ఉంది కాబట్టి ఆర్థిక భారాన్ని కూడా మోస్తూ మేము కూడా ఇవ్వాలనేది ఆలోచన.